ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. తమిళ స్టార్ హీరో సీఎం విజయ్ ఆయన భార్య సంగీత వైవాహిక బంధం గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కలు కొట్టాయి. అయితే తాజాగా వీరిద్దరి రిలేషన్షిప్కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. మనస్పర్ధల కారణంగా విడిపోయిన ఈ జంట మళ్ళీ ఒకటయ్యారని సోషల్ మీడియాలో వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సంగీత ఫైల్ చేసిన విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తున్న తరుణంలోనే వీరిద్దరూ తిరిగి కలవడం ఇప్పుడు గమనార్హం. అయితే కుటుంబ సభ్యుల జోక్యంతోనే వీరి మధ్య ఉన్న వివాదాలు సద్దుమణిగాయని, సో ఇద్దరిని మళ్ళీ కలిపారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ అన్అఫీషియల్ న్యూస్ విన్న విజయ్ అభిమానులు ప్రస్తుతం పండగ చేసుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా విజయ్ సంగీత విడివిడిగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఒక నటితో అంటే త్రిషతో విజయ్కు ఉన్న సంబంధం కారణంగానే తన 26 ఏళ్ల వైవాహిక సంబంధానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్న సంగీత ఈ ఏడాది ఫిబ్రవరిలో చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. 2021 నుంచి విజయ్ తన సహనటితో రిలేషన్లో ఉన్నారని, ఆ బంధాన్ని తెంచుకుంటానని తనకు ప్రామిస్ చేసిన మాట నిలబెట్టుకోలేని సంగీత తన పిటిషన్లో ఆరోపించారు. ఈ క్రమంలోనే విజయ్ స్టార్ హీరోయిన్ త్రిష్తో ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గాసిప్స్ సైతం వచ్చాయి. పైగా ఇటీవల విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేడుక కానీ, అంతకుముందు జరిగిన ఎన్నికల ప్రచారంలో కానీ సంగీత ఆమె పిల్లలు ఎక్కడా కనిపించకపోవడంతో వీరిద్దరూ విడిపోవడం ఖాయమనే ప్రచారం మరింత గట్టిపడింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్తో పాటు మిగిలిన కుటుంబ సభ్యుల చొరవ తీసుకొని ఇద్దరితోనూ మాట్లాడి సమస్యలు పరిష్కరించారట. గతంలో విజయ్కు ఆయన తండ్రితో వచ్చిన విభేదాలను సైతం తల్లి శోభని దగ్గరుండి సెటిల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆమె జోక్యంతోనే సంగీత లండన్ నుంచి నేరుగా చెన్నైకి చేరుకున్నారని, ప్రస్తుతం విజయ్ సంగీత ఇద్దరు కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఒక రకంగా త్రిషకు గట్టి షాక్ తగిలిందని చెప్పాలి. ఇప్పటిదాకా త్రిషతో పెళ్లి చేసుకుంటారు. సో ఏదైతే తమిళనాడు ఎన్నికలు వచ్చిన తర్వాత సరిగ్గా 1 ఇయర్కి వీళ్ళిద్దరి పెళ్ళి ఉంటుంది, పీపీపీ డుమ్ 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 మోగుతుందని కూడా చాలామంది మాట్లాడుకున్నారు. సో ఇప్పుడు వాటన్నిటికీ ఒక రకంగా బ్రేక్ పెట్టాడు సీఎం విజయ్. సో సీఎం ఒక హీరోగా, స్టార్ హీరోగా విజయ్ తీసుకున్న నిర్ణయాలు ఎంత అంటే ఇటు అభిమానుల మనసుల్లో, ఇటు న్యూట్రల్ పీపుల్లో ఎవరైతే వాళ్ళ మనసులో ఒక చెరగని ముద్ర వేసుకున్నాడు. తన తీసుకున్న డెసిషన్తో, తాను తీసుకున్న నిర్ణయాలతో, తాను తీసిన సినిమాలతో, తాను ఎంచుకున్న కథలతో ఒక డిఫరెంట్ మ్యానియన్ క్రియేట్ చేసిన విజయ్ ఇప్పుడు మళ్ళీ సీఎం అయ్యాక కూడా ఎవరికి అర్థం కాకుండా చాలా నీట్గా, చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్న నేపథ్యం. నిజంగా ఇప్పుడు సంగీతతో సీఎం విజయ్ కలవడంపై ఇటు టీవీకే పార్టీలో ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, ఒక సీఎంగా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులకు ఎలాంటి తావివ్వడు. ఎందుకంటే రీసెంట్గా చిన్నపిల్లలకి ఏమన్నా జరిగినా సరే, లేదంటే ఆడపిల్లలకి ఏమన్నా ఇబ్బంది కలిగినా కొన్ని ఇష్యూస్ పైన చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతున్నాడు. మరి అలాంటి వ్యక్తే భార్యని వదిలిపెట్టి వేరే వాళ్ళతో అక్రమంగా ఉంటున్నారు అని రేపొద్దున కనుక డిఎంకేనో, అన్నా డిఎంకేనో, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరన్నా ఒక మాట అంటే నిజంగా దాన్ని డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం. చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పటిదాకా చాలా అంటే సంస్థాగత నిర్ణయాలు తీసుకున్నాడు విజయ్. ప్రభుత్వ ఏర్పాటులో తనకి భాగస్వామ్యంగా ఉన్న మిత్రపక్షాలతో కలిసి వెళ్ళుకుంటూ, ఇటు ఎగ్జిస్టింగ్గా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ, వాళ్ళతో రివ్యూలు పెట్టుకుంటూ, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలుసుకుంటూ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు సీఎం విజయ్. మరి ఇలాంటి నేపథ్యంలో ఇటు భార్య సంగీతతో మళ్ళీ ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి జీవిస్తారు, వీళ్ళు మళ్ళీ తమ జీవితాన్ని యథావిధిగా కొనసాగించాలనుకుంటున్నారు అనే వార్త నిజంగా ఇటు విజయ్ అభిమానుల్లో కావచ్చు, తమిళనాడు ప్రజల్లో కావచ్చు, ఒక సీఎంగా ఇటు ఎమ్మెల్యేల్లో, అధికారుల్లో కావచ్చు, నిజంగా ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేస్తుంది. ఎలాంటి అమ్మాయిల విషయంలో ఎలాంటి ఇబ్బందులకి, అమ్మాయిల విషయంలో ఎలాంటి అన్యాయాలకి తావివ్వనటువంటి విజయ్ ఇవాళ తీసుకున్న డెసిషన్ నిజంగా దేశం మొత్తం తన వైపు తిప్పుకున్నాడు అటెన్షన్ మొత్తాన్ని. మరి అలాంటి విజయ్
త్రిషకు దెబ్బ కొట్టాడని కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అదేంటి త్రిషకు దెబ్బ కొట్టడం ఏంటి? యాక్చువల్గా ఎప్పుడైతే కరూర్ స్టాంపేడ్ జరిగిందో ఆ రోజున విజయ్ అరెస్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్. సో అప్పుడు త్రిష అమిత్ షా దగ్గరికి వెళ్ళారు, హస్తిన వెళ్ళి ఢిల్లీ పెద్దల్ని కలిశారు. సో వాళ్ళు ఇంటర్ఫీర్ అయ్యారు కాబట్టే, త్రిష కూడా ఇంటర్ఫీర్ అయింది కాబట్టే ఆ రోజున విజయ్ అరెస్ట్ ఆగింది అనేది చాలామంది మాట్లాడుకునే వర్షన్. అండ్ దాని తర్వాత పుష్ప సినిమాలో ఫోటో కోసం అయితే ఎలాగైతే సీఎంని మార్చేస్తాడో, ఇక్కడ ఆవిడ కోసం ఏదైతే నటి త్రిష 10 ఏళ్ల క్రితం ఎప్పటికైనా సీఎం అవ్వాలని చెప్పి ఒక మాట అన్నారు. అది సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా తెగ వైరల్ అవుతోంది. సో ఆ మాటని పట్టుకొని ఇప్పుడు ఇటు విజయ్ కూడా ఆవిడ మాటలకి వత్తాసు పలికినట్టుగా సీఎం అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నారు. ఇద్దరు కలిసి ఒకళ్ళు ఢిల్లీలో సెట్ చేశారు, ఒకళ్ళేమో ఇక్కడ సెట్ చేశారని చెప్పి మాట్లాడుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఇటు త్రిషకి దెబ్బ కొట్టడం అంటూ విజయ్ ఏం లేదు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే ఆ సంగీత వాళ్ళ అమ్మ కావచ్చు, సంగీత వాళ్ళ నాన్నగారు కావచ్చు, ఇటు సీఎం విజయ్ వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడారు, సెట్ చేశారు. వాస్తవానికి భార్యాభర్తలు అన్నాక కొన్ని గొడవలు వస్తాయి, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆ గొడవలు కోర్టు దాకా వెళ్ళాయి ఒక నటి కోసం. సరే ఆవిడ పేరు ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకున్నాం, పద్దాకా ఆవిడ పేరు మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు వాస్తవానికి. సో ఇలాంటి కాన్సిక్వెన్స్లో ఏంటి, ఇప్పుడు లేదు 200 కోట్ల రూపాయలు భరణం ఇస్తున్నారు, ఇన్ని కోట్లు భరణం ఇస్తున్నారు, భరణం ఇస్తే సరిపోద్ది కదా, ఇంకా ఎందుకు అనవసరంగా ఆవిడ కోర్టులు కేసులు ఇవన్నీ చాలానే ఫేస్ చేసింది. సో ఫర్దర్గా ఇంకే ఏవైనా చేస్తుంది విజయ్ కోసం, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు ఆల్రెడీ మొన్న రీసెంట్గా జరిగిన సరిగ్గా 4 నెలల క్రితం ఐ థింక్ కరూర్ స్టాంపేడ్ జరిగింది. ఆ స్టాంపేడ్లో ఒకవేళ నిజంగా త్రిష గారు లేకపోతే విజయ్ జైలుకి వెళ్ళేవాడేమో అని చాలామంది మాట్లాడారు. వాస్తవానికి దానికి సంబంధించి ఇంకా కేసెస్ నడుస్తున్నాయి. దాంట్లో ఏవన్గా ఇప్పుడు సీఎంగా తమిళనాడు సీఎంగా ఉన్నటువంటి విజయ్ ఉన్నారు ఆ ఎఫ్ఐఆర్లో, చెంగల్పట్టు పిఎస్లో ఇప్పటికీ స్టిల్ ఆ కేసు నడుస్తుంది. సో ఇటు భార్య సంగీత కూడా చాలాసార్లు చెప్పారు 2021 నుంచి ఈ యొక్క కొన్ని కాన్సిక్వెన్స్ నడుస్తున్నాయి, లేదు మారాలి వద్దు అని చెప్పాం, అయినా సరే వినలేదు. చాలాసార్లు చెప్పడం జరిగింది, అయినా సరే మాటలు వినలేదు కాబట్టే డైరెక్ట్గా వెళ్ళి చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఇన్నిసార్లు చెప్పాను, లేదు ఇంకా మారట్లేదు, మారతాడనే ఉద్దేశం కూడా నాకు లేదు, దానివల్ల నాకు డివోర్స్ కావాలని చెప్పారు. దాని తర్వాత అలిమోని ఏదైతే భరణం ఎక్స్పెక్ట్ చేస్తుంది భారీగా అని చాలామంది మాట్లాడుకున్నారు. వాస్తవానికి భరణమే ఎక్స్పెక్ట్ చేసేది సంగీత అయితే నిజంగా ఆ భరణం 200 కోట్లు, ఎందుకంటే ఆల్రెడీ సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే ముందు రోజు కానీ, లేకపోతే ఇటు సీఎంగా కంటెస్ట్ చేసేటువంటి బీ ఫామ్ తీసుకున్న టైంలో, అయితే టీవీకే పార్టీ నుంచి బీ ఫామ్ తీసుకున్న టైంలో కూడా ఒక పార్టీ అధినేతగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకున్న ఆస్తుల్ని ప్రకటించే టైంలో కూడా తన మీద ఉన్న 600 కోట్ల రూపాయలు స్థిరాస్తులు, చరాస్తులు ఇంకొక 400 కోట్లు, మొత్తం దాదాపుగా ఒక 1000 కోట్ల రూపాయల ఆస్తులు చూపించాడు విజయ్. సో దాంట్లో ఒక 200 కోట్ల రూపాయలు తనవి కాదనుకుంటే సరదాగా తనకు నచ్చిన లైఫ్ బతకొచ్చు. కానీ ఒక రాష్ట్ర రాజకీయాల్లో అప్పట్లో ఎంజీఆర్, తర్వాత తమిళనాడు వ్యాప్తంగా చెప్తున్నా, ఓన్లీ తమిళనాడు పరంగా చెప్తున్నా, అప్పట్లో ఎంజీఆర్ సినీ ప్రస్థానం ముగించుకొని వీళ్ళంతా కూడా రాజకీయ నాయకులుగా స్థిరపడి అంటే ఎన్ని రోజులైనా ఎన్ని జనరేషన్స్ మారినా పలానా వాళ్ళు ఉండేవాళ్ళు అని మాట్లాడుకుంటారు ఎప్పటికీ. ఎలాగైతే తెలుగులో ఎన్టీఆర్ చెప్పుకుంటారో, లేకపోతే వైఎస్ఆర్ అని చెప్పుకుంటారో, అక్కడ కూడా ఎంజీఆర్ అని చెప్పుకుంటారు. ఇప్పుడు ఆయన మార్క్ని ఎలాగైనా సరే డీకోడ్ చేయాలి, దాన్ని మొత్తం మార్చేసేయాలి. సో తనకంటూ తనదైన స్టైల్లో వెళ్ళాలి అని పదే ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి నిజంగా సీఎం విజయ్. సో ఇప్పటికే తమిళనాడులో కొన్ని అత్యాచారాలు జరిగాయి. రీసెంట్గా ఇటు ప్రతిపక్ష డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, నానా రాద్ధాంతాలు చేస్తున్నాయి. వాస్తవానికి క్రైమ్ రేట్ అనేది ఒక 6 నెలలకి పోలీస్ గణాంకాల ప్రకారం బయటకు వస్తాయి. కానీ ఈ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ అప్పటి నుంచి ఇప్పటికీ క్రైమ్ రేట్ పెరిగిపోయిందని చెప్పి నా రాద్ధాంతాలు చేస్తున్నాయి. సరే ఏ క్రైమ్లు ఎవరు ఏ సీఎంలు అయినా లేదా ఏ పార్టీ వాళ్ళైనా దగ్గరుండి చేయించరు కదా, అనుకోకుండా క్షణికావేశంలో జరిగేదే క్రైమ్. సో వీటిని పట్టుకొని వాళ్ళు నానా రాద్ధాంతం చేస్తున్నారు. అయినా సరే ఎక్కడ చాలా పేషెన్సీగా, చాలా జాగ్రత్తగా, అంటే ఒక రకంగా గులాబీ మొక్కకు అంటు కట్టినట్టు, ఒక ప్రహరీ గోడ కట్టినట్టు
సో అంత చాలా జాగ్రత్తగా నిజంగా సీఎం విజయ్ పాలన కనిపిస్తుంది. మొన్న రీసెంట్గా ఓఎస్డీగా ఒక అతన్ని పెట్టారు. ఓఎస్డీగా ఒక అతన్ని పెడితే సీఎం విజయ్ రెండేళ్ల క్రితం టీవీకే పార్టీని పెట్టినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో 2026 మే కల్లా తమిళనాడులో టీవీకే పార్టీ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్లో ఉంటుందని చెప్పారు. సో ఆయన చెప్పింది వాస్తవం జరిగింది. మేబీ జ్యోతిష్కులు చెప్పింది ఎక్కడా కూడా నాకు నమ్మశక్యంగా అనిపించవు. ఇప్పుడు మనం చూస్తాం తెలుగు రాష్ట్రాల మీద ఈ వేణుస్వామి జ్యోతిష్ని చెప్పారు సరిగ్గా 2024లో, సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఇదే టైంలో ఆయన చెప్పారు. ఏపీలో మళ్ళీ వైసీపీ గెలుస్తుందని 175 సీట్లు, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు. పటాపంచలు అయిపోయాయి. సో ఎవరు జ్యోతిష్యం నమ్మలేము. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో ఆయన ఈ పండిట్ వట్రివేల్ అనే ఒక జ్యోతిష్కుడిని నమ్మి, సో ఆయన చెప్పిన మాట జరిగింది కాబట్టి ఆయనకు ఓఎస్డీగా ఛాన్స్ ఇచ్చారు. కానీ ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సీఎం విజయ్ కింద తన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే ఒక మాట ఒక సైగ చేస్తే చాలు ఆగిపోతారు, ఒక చెయ్యి చూపిస్తే చాలు మాట్లాడకుండా ఉంటారు. ఇతను ఓఎస్డీ అంటే ఇతను ఓఎస్డీ అని కన్ఫర్మ్ చేసేసే వాళ్ళంతా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళల్లో ఒక డ్రైవర్ ఉన్నాడు, ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఒక కార్ డ్రైవరు, ఇంకా ఇలా ఒక రైతు, ఒక అట్టికలు కొట్టు యజమాని, ఇలాంటి మొత్తం సామాన్యులే ఉన్నారు. అలాంటి వ్యక్తులు ఇతను చెప్తే కాదని అనరు, అంటానికి స్కోప్ లేదు. అయినా సరే వాళ్ళందరూ ఒకటే చెప్పారు, సార్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి మీ పాలన అనేది. సో పాలన మీది ట్రాన్స్పరెంట్గా ఉంటే నెక్స్ట్ 2 yearsలో మనం ఎలాంటి పథకాలను ఇంప్లిమెంట్ చేయొచ్చు, ప్రజల్లో వచ్చే రెస్పాన్స్ని బట్టి మీరు మళ్ళీ నెక్స్ట్ టర్మ్ మీరు సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటివి చేస్తే ఈ జ్యోతిష్యాలు లేకపోతే దెయ్యాలు భూతాలకి మనం ఇలా వాల్యూ ఇచ్చుకుంటూ పోతే, ప్రతిదానికి మాట్లాడుకుంటూ పోతే మనకున్న వాల్యూ పోతే, మనకున్న ఇంటెన్సిటీ పోద్దని చెప్పి వాళ్ళు మాట్లాడడంతో సో వెంటనే వెనక్కి తగ్గాడు. ఒక్కరోజు ఓఎస్డీగా ఉండి నెక్స్ట్ డేనే జీవో రిలీజ్ చేసి ఓఎస్డీగా ఉన్నటువంటి పండిట్ వెట్రివేల్ని తీస్తాడు 24 hours. నాకు తెలిసి ఇండియా చరిత్రలో ఒక్కరోజు ఓఎస్డీగా ఉన్న చరిత్ర పండిట్ వెట్రివేల్ది అనుకుంటా. కానీ లైఫ్ లాంగ్ అతనికి బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఓఎస్డీగా ఉన్నాడు కాబట్టి, సీఎంకి పర్సనల్ ఓఎస్డీగా ఉన్నాడు కాబట్టి. సో ఇన్ని ఒకటి కాదు 2 కాదు, అంటే ఇటు రైతుల పరంగా అండ్ యువత పరంగా, సామాజిక న్యాయం పరంగా, ఇటు అభివృద్ధి పరంగా, సో అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకున్నటువంటి వ్యక్తి సీఎం విజయ్. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు సంగీతకి కనుక న్యాయం చేయకపోతే, మొదటి భార్యకి కనుక న్యాయం చేయకపోతే చాలా అంటే ఎంత నెక్స్ట్ లెవెల్లో అక్కడ 114 సీట్లు వచ్చాయో తనకి, ఈసారి అవి కూడా వచ్చే అవకాశం ఉండదు. సో చాలా జాగ్రత్తగా వెళ్తున్నాడు. సో ఈ నేపథ్యంలోనే ఇటు త్రిషకి ఒక రకమైన భారీ దెబ్బ తగిలింది అనుకోవచ్చు. కానీ ఇన్ని రోజులుగా వాళ్ళిద్దరి మధ్య ఇన్ని ఇష్యూస్ నడుస్తున్నా రీసెంట్గా కూడా ఒక ప్రముఖ సినీ నటుడు చనిపోతే ఇద్దరు కూడా కలిసి వెళ్ళారు సరిగ్గా 2 వారాల క్రితం. సో అప్పుడు కూడా క్లారిటీ ఇచ్చారు, మా ఇద్దరి మధ్య ఉంది స్నేహబంధమేనని విజయ్. మరి ఏదేమైనా 1 కాదు 2 కాదు, సోషల్ మీడియాలో వార్తల్ని నమ్మి, లేదు సరిగ్గా తమిళనాడు ఎలక్షన్స్ వచ్చిన 1 year లోపు పెళ్ళైపోతుంది, ఇద్దరికీ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చాలామంది చాలా మాటలు మాట్లాడుకున్నారు. వాటన్నిటికీ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ విజయ్ తనదైన శైలిలో తనదైన మార్క్ పాలన అందిస్తూ తమిళనాడులో ముందుకెళ్తున్నారు. మరి ఎవరికి అందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయని డెసిషన్ తీసుకున్నాడు కాబట్టి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు సంగీత ఇటు సీఎం విజయ్ కలవడం హర్షణీయమా, లేదంటే ఇక్కడ అతన్ని ఒక రకంగా అంటే నటి త్రిషను షాక్ ఇచ్చారు, ఇలాంటివి గురించి మాట్లాడుకుందామా? మీరేమనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేయండి.